అందరికీ నమస్కారం. రాజా నమస్కారం. రాజా బాగున్నావా రాజా? తలుపై తలుపులు గిలుపులు ఉండయి రాజా, ఇక్కడ అంతా ఓపెన్ డిస్కషనే రాజా. ఏహే తలుపే లేదంటే బోల్ట్ ఎట్లా వేస్తారు రాజా? స్క్రూ గిట్ట లూజ్ అయిందా ఏంది నీకు? సరే గాని ఏంది ఇట్లా వచ్చినావు? న్యూస్ ఏముంది? ఓహో న్యూస్ తెలుసుకోనికి వచ్చినావా రాజా? ఇంట్లో గిట్ట న్యూస్ పేపర్ రాదా ఏంది? అన్ని పేపర్స్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ పేపర్ హాఫ్ పేజీ పావు పేజీ తక్కువ కాకుండా. ఏంది రాజా చదవనీకా అమ్మనీకా? నువ్వే చెప్పు రాజా ఇవాళ న్యూస్ ఏందో. మహేష్ బాబు చంద్రబాబు కలిస్తే న్యూస్, మహేష్ బాబు జగన్ బాబు కలిస్తే న్యూస్. మరి అధికారం ప్రతిపక్షం కలిస్తే? అధికార పక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కలిస్తే ఉంది, మహేష్ బాబు వెంకటేష్ బాబు కలిసినట్టు ఉంటది. బా మస్తు చెప్పినావు రాజా, నువ్వు ఫస్ట్ నుంచి ఇంతేనా రాజా? ఇంకా రాజా మీ ఇంట్లో ముచ్చటేంది? మీ ఆవిడకు రోజు ఐ లవ్ యూ చెప్తావా రాజా? కూరగాయలు తెస్తుండేవాడిని, పాలు తెస్తుండేవాడిని, ఇస్త్రీ బట్టలు తెస్తుండేవాడిని, బ్యాంకు పనులు చేస్తుండేవాడిని. నువ్వు రాజువి రాజా, మరి మీ ఆవిడ ఎట్లా చూసుకుంటది నిన్ను? కూరలో కరేపాకు లాగా. అయితే మాయగండి రాజా నువ్వు చాలా మంచోడు పట్ట కదా? ఆ టైపు కాదు నేను. ఏహే అది కాదు రాజా, మంచోనివా కాదా గద అడుగుతున్నా. నిన్ను హీరోగా పెట్టి సినిమా చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు రాజా? నేను ప్రధాన పాత్రగా ఓ సినిమా ఎవడైనా నిర్మాత తీస్తే, దర్శకుడు తీస్తే అది 100% సేఫ్ కాదు. ఏ తూ సూపర్ జో రాజా, నీ నిజాయితీ సూపర్ గా నచ్చింది నాకు. ఇంతకేమంటావు రాజా, హీరోగా చేస్తావా చేయవా? బట్ హీరోగా అంటే మాత్రం అన్ని చూడండి. కోతి సుబ్బారావుకి నమస్కారం పెడతామంటే నమస్కారం పెట్టి, పొలానికి పెట్టండి పెట్టుద్ది. మరి పోసాల హీరో అంటే వెనక చేపిస్తుంది. ఏహే నాకు అదంతా తెలియదు రాజా, నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అంతే. ఇది మహేష్ బాబుని కాదు, అల్లు అర్జున్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు. మరి అదే నువ్వే చెప్పాలి మాకు తెలియనట్టు. పో రాజా అబ్జో, మళ్ళా పిలిచినప్పుడు వచ్చి కనబడు. అంతేగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా. ఐ లవ్ యూ రాజా. హే ఈ బాబు ఆ బాబుకి బాబులా ఉన్నాడే. ఈ బాబు ట్విట్టర్ బాబే, చిచిచి లోకేష్ బాబే. నమస్కారం. అయ్యా నేను ముంగట్టుంటే ఈయన వెనక్కి తిరిగి నమస్కారం చెప్తాడు. ఓ బాబు, ఓ లోకేశం బాబు, ఇక్కడ నేను మంగ్లీనయ్యా. నమస్కారం నమస్కారం. అమ్మో మన ట్విట్టర్ పిట్టకు ఏమో అనుకున్నా గానీ రెస్పెక్ట్ ఎక్కువే. నా నమస్కారాలు. మంచిది నాయన, తమరికి కూడా నమస్కారములు. నా వందనం పాదాభి వందనం. వామ్మో వద్దు నాయన వద్దు, నన్ను ఇట్లా బతకని నాయన తండ్రి. శిరస్సు వంచి పాదాభినందన చేస్తున్నాను. బాబోయ్ డౌటే లేదు, గినకేదో అయ్యింది. నోరు తెరిస్తే నమస్కారం పాదాభి వందనాలు అంటుండు. సరే గాని లోకేశం ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? నాకు అన్న తమ్ముడు లేరు, అక్క చెల్లెలు లేరు, నేను ఇంట్లో ఒక్కడినే. ఓ నాయనా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలని అడగలే, నేను ఏం చేస్తున్నావని అడుగుతున్నా. మీ నాయన గురించి నీ ఒపీనియన్ ఏంది చోటా బాబు? కార్యకర్తల్ని పట్టించుకోరు, జీతగాళ్ళకు చూస్తారు. ఏయాడి అవునా? ఇంకా ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. అంతేగాని నీ గురించి ఏం చేయలేదంటావు. చెప్పండి అన్నా, మీరు వేరే పార్టీలు ఎక్కడ చూసారా? ఇది అస్సలు చూడలేదు. మీ బాలయ్య మామ సినిమాల్లో కూడా ఇట్లా తీయలేదు. మరి మీ నాయన నీకంత కష్టం పెడుతుంటే నీకేం అనిపిస్తలేదా లోకేశం? నా గుండె జారిపోయింది. అవునా? మరి దవాఖానకు పోయి చూపెట్టుకోకపోయినావు? మరి నెక్స్ట్ నీ ప్లాన్ ఏంది? మొన్నే ఒక వైకాపా నాయకుడు వచ్చి నన్ను కలిశారు. జగన్ బాబుని గిట్ట కల్పిస్తానన్నాడా ఏంది? ఆ పార్టీలో జాయిన్ కామన్నాడా? మరి గీ ముచ్చట మీ నాయనకు తెలిస్తే నీ పరిస్థితి ఏంది? ఒక చేతితో చేసిన దానం రెండో చేతి కూడా తెలీదు. అంత సీక్రెట్ గా దాస్తానంటావు. డైలాగ్ అయితే బాగుంది గానీ నీకు చెప్పరాలే లోకేశం. మీ మామ అయితే మస్తు చెప్పేటోడు. గాయన తాన పోయి జరంత ట్రైనింగ్ తీసుకో, నేను పోయేస్తా. ఓకే బాయ్.